హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు గెస్ట్గా ఉన్నారు మాణిక్ గారు. సార్ నమస్తే అండి. నమస్తే సార్, మే 2వ తేదీన మన ప్రధానమంత్రి మోడీ గారు రాజధాని పునరుద్ధరణ కోసం అమరావతికి విజిట్ చేస్తున్నారు. సో దాని గురించి ఏం చెప్తారు? అవునండి, 2వ తారీఖున ప్రధానమంత్రి మోదీ గారు మన అమరావతి ప్రాంతానికి వస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు చాలా గ్రాండ్గా అంటే అమరావతిని అంటే గత 5 ఏళ్లలో ఏదైతే డిస్ట్రాయ్ చేసే ప్రయత్నం జరిగిందో దానిని మరల పునరుజ్జీవం తీసుకొచ్చే విధంగా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బాగా ఫోకస్ చేశారు. ఆ బాధ్యతలన్నీ కూడా ముఖ్యంగా అంటే ఆ నగర నిర్మాణం కోసం కావచ్చు, రేపు మోదీ గారు వచ్చే కార్యక్రమానికి అంటే ఎట్లా దాన్ని నిర్వహించాలి అది మొత్తం కూడా ఆ బాధ్యతలు మంత్రి నారాయణ గారికి ఆ బాధ్యతలు అప్పగించారు. ఇప్పటికే ఆయన 90% పనులు కంప్లీట్ అయినాయని ఆల్రెడీ మీడియాకు చెప్పారు. అధికారులతో కలిసి ఆయన మీడియా సమావేశం కూడా నిర్వహించారు. మోదీ గారు 2వ తారీఖు వచ్చే నేపథ్యంలో 90% పనులు కంప్లీట్ అయిపోయాయి. ఇంకా మిగతాయి కూడా ఈరోజు అయిపోతాయి. అంటే ఒక 2 days ముందుగానే ఆయన అడ్వాన్స్డ్గా మొత్తం క్లియర్ కట్గా అయితే ఆయన మోదీ గారు రాకను ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. మోదీ గారు రావడానికి ముందుగా రైతుల గురించి కూడా మాట్లాడారు. అంటే రైతులు 50 రోజుల్లో ఎలాంటి సమస్యలు లేకుండా రాజధాని ప్రాంత రైతులు మా రాజధాని కోసం, ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ కోసం మేము స్వచ్ఛందంగా బంగారం పండేటువంటి ఆ పంటలు కలిగిన ఆ భూమిని మేము ఇస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రజలందరి కోసం ఎలాంటి సమస్య లేకుండా రాజధాని రైతులు ఇచ్చారని చెప్పారు. అలాగే 43 వేల కోట్ల రూపాయల పనులు ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభమవుతున్నాయి. మామూలు విషయం కాదు. అంటే ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి కోసం కేంద్రంతో సయోధ్యతోటి చంద్రబాబు నాయుడు గారు చాలా అంటే చాణక్యంతో అంటే ఒక కేంద్రంతో మంచి సత్సంబంధాలు ఉంటే త్వరితగతిన అంటే నిధులు వస్తేనే కదా మనం ఏదైనా డెవలప్ చేసేది, దేనికైనా డబ్బే కదా కావాల్సింది. దానికి ఇప్పుడు కూటమిలో అంటే ఎన్డీఏలో భాగంగా ఉంది కనుక కేంద్రంతో మంచి సంబంధాలు ఉన్నాయి. ఇంకొక విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మోదీ గారిని ప్రధానంగా తీసుకురావడానికి కారణం ఏంటంటే గతంలో కూడా ప్రారంభోత్సవం అప్పుడు ఈయన తీసుకొచ్చి ఎస్టాబ్లిష్ చేశారు. అప్పుడు ఆయన మట్టి నీరు తీసుకొచ్చి పవిత్ర జలాలు అని తీసుకొచ్చి అప్పుడు ఆ ఆరంభంలో ఆయన గ్రాండ్గా అరేంజ్ చేశారు మీటింగ్. అయితే ఇప్పుడు కూడా తీసుకురావడానికి కారణం మెయిన్ ఆయన కల్లారా చూసి దీనికి ఎంత ఖర్చు అవుతుంది, ఖచ్చితంగా ఈ అమరావతిని మనం సపోర్ట్ చేయాలి, మన కూటమిలో భాగస్వామిగా ఉన్నారు అన్నటువంటి మంచి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఆయన్ని తీసుకురావడంలో ప్రధాన కారణం ప్రాక్టికల్గా ఆయన చూస్తే కూడా ఒక క్లారిటీ ఉంటుంది. అంటే ఖచ్చితంగా ఒక రాజధాని నిర్మాణం కావాలంటే ఎంతో డబ్బులు ఖర్చు అవుతాయి. ఆయన కల్లారా చూసి ఒకవేళ ఈ ఫైల్ అక్కడికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మనం మాటిచ్చున్నాం, మన పొత్తులో ఉన్నారు, డెఫినెట్గా ఆ నిధుల విషయంలో మనం ముందుకెళ్ళాలి యాక్టివ్గా అనేటువంటిది అక్కడ మిగతా మంత్రులకు కానీ కేంద్ర మంత్రులకు కానీ అధికారులకు కానీ ఆదేశించడానికి ఒక ప్లస్ పాయింట్ అవుతుందనేది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. అలాగే గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాలన కాలంలో ఎంత దారుణంగా దాన్ని ఒక రకంగా చిదిమేసే ప్రయత్నం చేశారు. ఎందుకు ఆ విధంగా చేశారనంటే అంటే ప్రాంతం అభివృద్ధి చెందితే ప్రజలు అభివృద్ధి చెందుతారు, ప్రజలు అభివృద్ధి చెందితే విద్య వైద్యం ఇవన్నీ అందుబాటులోకి వస్తాయి. అప్పుడు అవేర్నెస్ వచ్చినప్పుడు ఉపాధి కల్పన జరిగినప్పుడు దోచుకోవడానికి ఏముండదండి. ఆటవికంగా ఉంటేనే ప్రజలను మోసం చేయొచ్చు. అందులో భాగంగానే మనం చూసుకోవచ్చు ఈ లిక్కర్ స్కామ్లో ఇప్పుడు మనం చూస్తాం కరెంట్ ఇష్యూ మనం కల్పించి చెప్పేది కాదు. అంటే ఎంతమంది తాలిపుస్తలు తెగిపోయాయి, ఎంతమంది ప్రాణాలు కోల్పోయాయి. చీఫ్ మద్యం తయారు చేసి ప్రజల ప్రాణాలతో ఆడుకున్నారు. ఒక్కొక్క వ్యక్తి వేల కోట్ల రూపాయలు సంపాదించుకున్నటువంటి నేపథ్యం మనం చూస్తున్నాం. అంటే ఇప్పుడు ఈ మూలాలు సిట్టు విచారణలో మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఆ వేలు చూపిస్తున్నాయి అన్నమాట. అయితే రైట్, ఇప్పుడు మనం రాజధాని ప్రాంతానికి వస్తే ముఖ్యంగా 43 వేల కోట్ల రూపాయలు ప్రధానమంత్రి చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరుగుతుంది. అలాగే ముఖ్యంగా సింగపూర్ సహకారంతో మాస్టర్ ప్లాన్ రూపొందించారంట. 365 కిలోమీటర్ల ట్రంక్ రోడ్లు. చూడండి, 365 కిలోమీటర్లు అంటే చాలా ఎక్కువ లెంత్ అని చెప్పుకోవచ్చు మనం. అలాగే 1500 కిలోమీటర్లు లేఅవుట్ రోడ్ నిర్మించేలా ప్లాన్ చేశారంట.
అంటే గత ప్రభుత్వ హయాంలో వేసిన రోడ్డును కూడా చెక్కేశారు, వాళ్ళు చెక్కేశారు. ఇప్పుడేమో మంచిగా రహదారి వేస్తున్నారు అద్భుతంగా. అంటే ఇంకా చాలా స్టాండర్డ్గా ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు. ఒకసారి చూశారు, ఇక రెండోసారి ఆయన ఎన్నుకుంటే ఏ విధంగా 3 ప్రాంతాలు, ఒక అమరావతి ప్రాంతం అనే కాదు 3 ప్రాంతాలను కూడా ఆయన అభివృద్ధి చేసింది లేదు. అటు వైజాగ్ని ఋషికొండని గుండు కొట్టేశారు. అంటే ఆయన కోసం ఒక 600 కోట్లు పెట్టి ప్యాలెస్ కట్టుకున్నారు అనుకోండి, అదేంటంటే టూరిజం అనేది ఏదో చెప్తున్నారు. కానీ అంటే అక్కడ ప్రకృతి వనరులు, మైనింగ్ కావచ్చు, మొత్తం కూడా అంటే భూములు, విజయసాయిరెడ్డి అధ్యక్షతన మొత్తం కూడా భూముల మటుకు హాంపట్ చేసేశారు. అయితే ఇక్కడ మనం చూసుకుంటే కనుక ఇప్పటికే ఆల్రెడీ గతంలోనే 41,000 కోట్లతో పనులు ప్రారంభమైనాయి. 2019కి ముందు 5,000 కోట్ల బిల్లులు కూడా చెల్లించారు. చూడండి, అంటే ఆ 5,000 కోట్ల బిల్లులు కూడా బూడిదలో పోసిన పన్నీరు లాంటివి. ఎందుకంటే వాళ్ళు ఆ విధంగా దాన్ని నాశనం చేసి పాడేశారు అనమాట. సో ఓకే, భయపడకుండా, అంటే ఇక అమరావతి ఇంకా ఇంత దారుణంగా అయిపోయింది, ఇంక మనం దీన్ని ఎలా పునరుద్ధరించగలం, అవకాశం లేదు, ఇంకా అమరావతి ఆశీర్వదించుకోవటమే అన్నది లేకుండా ఎక్కడైతే స్ట్రగుల్ ఫేస్ చేశారో ఆంధ్ర ప్రజలు, అక్కడి నుంచి మళ్ళా పునరుజ్జీవంలాగా అంటే జవసత్వాల్లో ఒక శక్తిని నింపే విధంగా చంద్రబాబు నాయుడు గారు మొక్కవైన దీక్షతోటి ఈ యొక్క కార్యక్రమాన్ని అమరావతిని మళ్ళా, అంటే గతంలో బంతిని కొడితే ఎంత ఫోర్స్కి కొడితే అంత ఫోర్స్కు పైకి లేస్తో అంత అణిచివేసే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే అంతకు మించిన అభివృద్ధిని చంద్రబాబు నాయుడు గారు చేసి చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ప్రధానమంత్రి గారు 2వ తారీఖు మే 2వ తారీఖు రావడం జరుగుతుంది. అయితే ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఆ యొక్క కార్యక్రమానికి 29 గ్రామాల, రాజధాని గ్రామాల రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆ ప్రోగ్రాంకి, ప్రధానమంత్రి గారి ప్రోగ్రాంకి రావాలని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కోరారు. ఆల్రెడీ ఖచ్చితంగా రైతులందరూ కూడా భూమిని ఎవరైతే ఇచ్చారో మీరందరూ ప్రధానమంత్రి గారు వస్తున్నారు కాబట్టి ఆ ప్రోగ్రాంకి మీరు వచ్చి సక్సెస్ఫుల్ చేయాలి, మీకోసం ప్రభుత్వం ఎంత దాకానే వెళ్తూ ఉంది, మీరు ఇచ్చిన ఈ త్యాగానికి ఏం చేసినా తక్కువే, కానీ అట్ ద సేమ్ టైం మిమ్మల్ని కూడా అన్ని విధాలుగా ఆదుకునే ప్రయత్నం గవర్నమెంట్ చేస్తుందని చెప్తూనే ఆ ప్రాంత రైతుల్ని మోడీ గారి ప్రారంభోత్సవానికి వస్తున్నారు కదా, ఆ కార్యక్రమానికి రావాలని చెప్పి కూడా చెప్పారు. ఇట్లా 1,000 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు అయితే చేపట్టారు. సో ఈ సందర్భంగా మరి అక్కడ భూములు ఇచ్చిన రైతులు రమ్మంటున్నారని చెప్తున్నారు కదా, సో వాళ్ళకి ఏమైనా హామీలు ఇచ్చే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా ఆల్రెడీ ఇచ్చారు హామీలు. అంటే వాళ్ళకి అక్కడ ఉపాధి అవకాశాలు, అలాగే అక్కడ వాళ్ళ ఉండటానికి నివాసానికి అక్కడ స్థలాన్ని కేటాయించారు. వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ మొత్తం కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా త్వరితగతినే ఫుల్ఫిల్ చేసేటువంటి కార్యక్రమానికి డిజైన్ చేశారనమాట, రూపొందించారు మొత్తం కూడా కార్యక్రమం. అయితే రైతులు మొత్తం కూడా ఈ విషయంలో హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. అది కోలాహలంగా 2వ తారీఖు మాత్రం మే 2వ తారీఖున అద్భుతకరంగా ఆ ప్రారంభోత్సవం జరుగుతుంది. అంటే మళ్ళా రీఫౌండేషన్ లాగా గతంలో ఏదైతే మీరు అన్నట్టు ఇందాక రోడ్లు కూడా చెక్కేశారో దాన్ని కూడా కంప్లీట్గా ఈసారి అలాంటి వినాశనకారులు మళ్ళా రాష్ట్రంలో రాకుండా రైతులు కూడా కోరుకుంటున్నారు. అందులో భాగంగానే అమరావతి నుంచి తిరుమల తిరుపతి వాళ్ళు పాదయాత్ర చేయడం జరిగింది గతంలో. సో అందులో భాగంగానే వాళ్ళ కష్టాన్ని ఈరోజు ఆ ప్రతిఫలన అనుభవిస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి కృషి దీనికి ఎంతో కారణం అని చెప్పేసి రైతులు కూడా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. సో మరి ఇప్పటిదాకా కొంచెం బడ్జెట్ విషయం ఉంది, బట్ ఇప్పుడు 43,000 కోట్లు అంటే మామూలు విషయం కాదు. సో ఇక్కడ నుంచి పనులు ఏ విధంగా జరుగుతాయి అనుకుంటున్నారు అమరావతి? రైట్, కేవలం 43,000 కోట్లతో ఇప్పుడు ప్రారంభమయ్యాయి, ఇంకా చాలా అమౌంట్ ఖర్చు అవుతుంది. అవి మొత్తం కూడా కేంద్రంతో ఉన్న మంచి సంబంధాలు మాత్రమే కాదు, ఇప్పుడు మనకి ఎంపీల మెజారిటీ ఉంది కనుక కేంద్రానికి మన ఎంపీల సహకారం, అంటే మన రాష్ట్ర ఎంపీల సహకారం ఎంతో ఉంది. చంద్రబాబు నాయుడు గారి అవసరం కేంద్రానికి ఎంతో ఉంది. అదంతా కూడా మనకి కలిసి వచ్చే అంశం. చంద్రబాబు నాయుడు గారు అడిగినది ఖచ్చితంగా కేంద్రం నెరవేర్చాల్సిన బాధ్యత కూడా ఉంది. సో దట్స్ వై ఇంకా 1,000 కోట్ల రూపాయలతో పనులు ప్రారంభమవుతాయి. ఇంకా డబ్బులు కూడా కేంద్రం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. అందులో భాగంగానే ఆయన్ని తీసుకొస్తే మరలా ఆయన కల్లారా చూసి ఇదిగో మనం అమరావతికి కమిట్ అయి ఉన్నాం, డెఫినెట్గా ఆ రాజధాని డెవలప్మెంట్ కోసం కేంద్రంగా మన బాధ్యత మనం నిర్వర్తించాలి అనేది ప్రధానమంత్రి గారికి స్వయంగా తెలియాలని కూడా ఆయన తీసుకొస్తున్నారు అనమాట. థ్యాంక్ యూ సో మచ్ సార్, మాకు తెలియని ఎన్నో విషయాలు అమరావతి అప్డేట్ గురించి మాకు తెలియజేసినందుకు థ్యాంక్ యూ.